ఇడిసి బాయిడిసి ఆలు పిల్లల నిడిసి ఇడిసి బాయిడిసి ఆలు పిల్లల నిడిసి తెలంగాణ సాధనకై ఊరులోన ఒరిగినరా తెలంగాణ సాధనకై ఊరులోన ఒరిగినరా జోహార్లు 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 ఓ అమరా వీరుల్లారా అందుకోండి జోహార్లు విద్యార్థి మేధావి కవి కళాకారులారా విద్యార్థి మేధావి కవి కళాకారులారా కార్మిక కర్షక ఉద్యమాధీరులారా పోరాటాలకు జోహార్లు ఓ అమరా వీరుల్లారా పోరాటాలకు జోహార్లు మీ త్యాగాలకు జోహార్లు ఓ అమరా వీరుల్లారా జోహార్లు 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 అమరా వీరుల్లారా అందుకోండి జోహార్లు తొలిదాశ మలిదాశ పోరులో ఒరిగిన తొలిదాశ మలిదాశ పోరులోన ఒరిగిన పోరాటాల త్యాగాలకు అందుకోండి జోహార్లు అందుకోండి జోహార్లు మీ పోరాటాల త్యాగాలకు అందుకోండి జోహార్లు 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 ఓ జోహార్లు ఓ అమరా వీరుల్లారా అందుకోండి జోహార్లు ఓ అమరా వీరుల్లారా అందుకోండి జోహార్లు అమరా వీరుల్లారా అందుకోండి జోహార్లు అమరా వీరుల్లారా అందుకోండి జోహార్లు జోహార్ అమర వీరులకి రేలార నాయి రేల రేలో నాయి రేల సగినా గన్నగినారన్నో సగినా గన్నగినారన్నో నగినారన్ సగినాగన్నో రేలార నాయి రేల రేలో నాయి రేల తెలంగాణ సాధనకై సబ్బండ వర్గాలు పొరులోన పొరు చేసి సాధించిన తెలంగాణ త్యాగాల తెలంగాణలో రేలో త్యాగాల తెలంగాణలో ఈ ఉద్యమకారుల పాద ఏంటిరో ఈ ఉద్యమకారుల పాత్ర నేనేరో రేలో నాయి రేల రేలో నాయి రేల సగినా గన్నగినారన్నో సగినా గన్నగినారన్నో విద్యార్థి మేధావి కదమిదొక్కి కదలాలే విద్యార్థి
అహో సగినాగల్ నగినారన్నో అహో నగినారన్ సగినాగల్లో తెలంగాణ ఉద్యమకారుల చేసి జెండా బట్టి అరే తెలంగాణ ఉద్యమకారుల చేసి జెండా బట్టి అరే తెలంగాణ విద్యార్థుల ఉద్యమకారుల వేదికతో విద్యార్థుల ఉద్యమకారుల అరే తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల వేదికతో అరే మళ్ళీ మళ్ళీ కథల నడవరు ఆహో అరే మళ్ళీ మళ్ళీ కథల నడవరు మళ్ళీ మళ్ళీ పోరు బాట నడవలే ఎవడు ఏరినా గాని బతుకు మారలేదన్నా అరే తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయంటే అరే తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయంటే ఆ ఏడేసిన దొంగడిలాగే ఏడేసిన దొంగడిలాగే ఈ తెలంగాణ బతుకు ఆయన మనమంతా ఏకమవ్వాలే మనమంతా ఏకమవ్వాలే మళ్ళీ మళ్ళీ పోరు దారిలో మళ్ళీ మళ్ళీ పోరు దారిలో మన టీయూజేఏసీ జెండాతో టీయూజేఏసీ జెండాతో ఈ తెలంగాణ వచ్చిన బతుకులు మారుతాయి అనుకోండి, మారలేదు కాబట్టి మళ్ళీ ఉద్యమకారులను అందరినీ ఒకసారికి గొడిపి ముందుకు సాగుతూ ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారుల జేడీ యాక్షన్ కమిటీ మన పెద్దలు గౌరవనీయులు మన సుల్తాన్ యాదగిరి అన్న చైర్మన్ గా ఉండి, మన ప్రఫుల్ రామిరెడ్డి అన్న సెక్రటరీ జనరల్ గా ఉండి, మేమందరం కలిసి ఈ ఉద్యమానికి తెలంగాణ ఉద్యమకారుల జేడీ యాక్షన్ ఆధ్వర్యంలో మహిళా వేదిక, కళాకారుల వేదిక, విద్యార్థుల వేదిక, జర్నలిస్టుల వేదిక, అన్ని రంగాలని, అసంఘటిత కార్మికుల రంగాలని, అన్ని రంగాలను కలుపుకొని మళ్ళీ మనం ఉద్యమాలు చేసుకొని మన హక్కులను సాధించుకోవాలని చెప్పేసి ముందడుగు వస్తూ ఉంటున్నది. కాబట్టి మీరందరూ కూడా దాని ఆధ్వర్యంలోనే తెలంగాణ విద్యార్థుల ఉద్యమకారుల వేదిక మన కంచర్ల బద్రి అన్న ఆధ్వర్యంలో ఈరోజు జరగబోతున్నటువంటి ఈ సమ్మేళనానికి వచ్చిన మీ అందరికీ మరొకసారి ఉద్యమాభివందనాలు తెలుపుతూ ఇప్పుడు మా యాదన్న పాట. తెలంగాణ రాష్ట్రం వస్తే మా నీళ్లు, మా నిధులు, మా ఉద్యోగాలు మాకు వస్తాయని 1200 మందికి పైగా విద్యార్థులు తమ ప్రాణాలను ఫలంగా పెట్టడం జరిగింది. ఆనాడు ఒక తల్లి గుండె కోత, ఒక తండ్రి గుండె ఆవేదన వద్దని చెప్పినా కూడా తెలంగాణ ఉద్యమం కోసం ఎంతో మంది విద్యార్థులు తమ ప్రాణాలను ఫలంగా పెట్టడం జరిగింది. ఆ శిలయేరు కలగాల దునికితే నీ కిలకిల నవ్వానుకుంటీరా, ఏ పడి పిల్లలు నన్ను చూసినా ఈ కన్న పేగు కొంచుతుందిరా, నీ గురుతులన్నీ గుర్తుకొస్తేరో ఓరయ్యా, నా గుండెల్లో ఉరిమినట్లాయేరో, బడికి బొమ్మని నిన్ను పంపితే నువ్వు తెలంగాణ అంటూ పోతీవి, తెలంగాణ ఎందుకంటే రేపు బతుకు మారే దారి కంటివి, నీ గుండె బలము చూసుకుని రో ఊరయ్యా, నాకు కొండంత బలమానుకుంటీరో, కంటికి నిదురా లేదురా, నా కడుపుకు మెతుకు ఓదురా, ఆ నెలవంక పొడిసినప్పుడు నా కుడి కన్ను అదురుతుందిరా, ఈ కుండలో నా బువ్వ పొంగితే
ఓరయ్యో నీ కడుపాకలే గుర్తుకొచ్చేరో కొడుకా నిన్నెట్ల మరువరో ఓరయ్యో నా బిడ్డ నిన్నెట్ల తీడరో. ఎంతో మంది ఉద్యమకారులకు జన్మనిచ్చినటువంటి గడ్డ నా తెలంగాణ గడ్డ. అందుకేమంటున్నా, 4 కోట్ల జనమున్న ఒక్కటై బతుకుతున్నా, మనిషికొక్క దేవుడున్న భక్తి గల తెలంగాణ తల్లి. కొట్టగా యాదగిరి నరసన్న యములాడ రాజన్నకు, భద్రాద్రి రామన్న బంటు భక్త రామదాసుకు, బాసరలో సరస్వతి గల్లు భద్రకాళి, రాణీరు దేవి సమ్మక్క సారకలకు పురుడు ఓసిన తల్లి పుణ్యమూర్తివమ్మ నా తెలంగాణ తల్లి. నాకు జన్మానిచ్చిన తల్లి వందనాలమ్మ మా తెలంగాణ తల్లి. చలో అమ్మ తెలంగాణ వందనాలమ్మ మా తెలంగాణ తల్లి. అమ్మ తెలంగాణ అమ్మ తెలంగాణ వందనాలమ్మ మా తెలంగాణ తల్లి. అమ్మ తెలంగాణ వందనాలమ్మ మాకు జన్మానిచ్చిన తల్లి వందనాలమ్మ మా తెలంగాణ తల్లి. జన్మానిచ్చి ఎవరి కులం వారికున్న, ఎవరి మతం వారికున్నా, ఎవరి కులం వారికున్న, ఎవరి మతం వారికున్నా, ఎవరి దేవుడు ఏము వరమిస్తాడో నాని వెనకబడ్డ తెలంగాణ తల్లి. జానుపాడు సైదులు అన్నారం షరీఫుకు, మెదకులోని మేరీ మాత కొడుకు ఏసన్నకు, కొండగట్టు అంజన్న పెద్దగట్టు లింగమంతు, కురవి వీరన్న మన కొమ్రెల్లి మల్లన్నకు, పురుడు ఓసిన తల్లి పుణ్యమూర్తివమ్మ మా తెలంగాణ తల్లి. పురుడు ఓసిన తల్లి పుణ్యమూర్తివమ్మ మాకు జన్మానిచ్చిన తల్లి వందనాలమ్మ మా తెలంగాణ తల్లి. జన్మానిచ్చిన తల్లి. భాషా సంస్కృతి వారసత్వ సంపద కవులు కళాకారులను కన్నదమ్మ తెలంగాణ తల్లి. పాలకుర్తి సోమన్న బమ్మెర పోతన్నకు, పాలకుర్తి సోమన్న బమ్మెర, తిరుమలగిరి దాశరాది శుద్ధల హనుమంతుకు, తిరుమలగిరి దాశరాది సురవరం ప్రతాపరెడ్డి సర్వాయి పాపన్న గౌడు, కుర్మగొల్ల బీరన్న మారోజు బీరన్నకు, ఓసిన తల్లి పుణ్యమూర్తివమ్మ మా తెలంగాణ తల్లి. పురుడు ఓసిన తల్లి పుణ్యమూర్తివమ్మ మాకు జన్మానిచ్చిన తల్లి వందనాలమ్మ మా తెలంగాణ తల్లి. వీరాధి వీరులు వీరులమ్మ శూరులమ్మ, పోరాడే యోధులం కన్నదమ్మ తెలంగాణ తల్లి. దొడ్డి కొమరయ్యకు, చాకలి ఐలమ్మకు, కొమరం భీము రాముజీ దళిత బిడ్డ సావుకు, సురవరం ప్రతాపరెడ్డి సర్వాయి పాపన్న గౌడు, కుర్మగొల్ల బీరన్న మా రోజు ఈరన్నకు, పురుడు ఓసిన తల్లి పుణ్యమూర్తి మా తెలంగాణ తల్లి. మాకు జన్మానిచ్చిన తల్లి వందనాలమ్మ మా తెలంగాణ తల్లి. జన్మ అమ్మ తెలంగాణ వందనాలమ్మ మా తెలంగాణ తల్లి. మాకు జన్మానిచ్చిన తల్లి వందనాలమ్మ మా తెలంగాణ తల్లి. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ విద్యార్థి మన వీరులకు, జోహార్ తెలంగాణ విద్యార్థి మన వీరులకు. ఈరోజు జరుపుకోబోతున్నటువంటి తెలంగాణ విద్యార్థి చేరుకోవాలమ్మా, గూడు చేరుకోవాలమ్మా, చేరుకోవాలమ్మా, ఆ గూడు చేరుకోవాలమ్మా, చేరుకోవాలమ్మా, దుర్గాలు ఎన్నో దాటి గమ్యానికి చేరాలమ్మా. దేగాల రాజ్యమే తల్లి, గబ్బీలాల సీకటి కాలం, దేగాల రాజ్యమే తల్లి, నెమలి
నెమలి తల్లి నాట్యముండదు కోయిలమ్మ పాటలుండవని నెమలి తల్లి బెంగ పెట్టుకోవద్దమ్మా చిలకమ్మ బాగా పడవద్దమ్మా నువ్వు చిలకమ్మ గుడు చేరుకోవాలమ్మా అలమ్మా సుడుగాలు ఎన్నో దాటి గమ్యానికి చేరాలమ్మా నీతోటి పిచ్చుకలెన్నో ఎక్కి ఎక్కి ఏడువబట్టే నీతోటి ఎగిరేటి పావురాల రెక్కలిరిగి నేల రాలినై ఎగిరేటి అందమైన నీలాంటోలే చిలకమ్మ పంజరాన చిక్కారమ్మ చిలకమ్మ గుడు చేరుకోవాలమ్మా నీడ చేరుకోవాలమ్మా గుడు సుడుగాలు ఎన్నో దాటి చిలకమ్మ నువ్వు గమ్యానికి పొద్దుతో ఆటలాడే పొద్దు తిరుగు పువ్వులున్నవి పొద్దుతో ఆటలాడే పొద్దు తిరుగు పువ్వులున్నవి పొద్దుతో చెరిపినా చెరిగిపోని అడవి తల్లి గుర్తులున్నవి చెరిపినా చెరిగిపోని అడవి తల్లి గుర్తులున్నాయి పోరాడే చెట్టే ఉంటే చిలకమ్మ కష్టాలు కలెక్కే కాదే చిలకమ్మ కష్టాలు కలెక్కే కాదే చిలకమ్మ కష్టాలు కలెక్కే కాదే కష్టాలు కలెక్కే కాదే చిలకమ్మ మన పోరాటం నిజంగా సరి అయిన మార్గంలో చేస్తే తప్పకుండా మనం అనుకున్న శ్మశాన రాజ్యం తప్పకుండా వస్తుందని చెప్పి తెలియజేస్తూ మిత్రులు బయట వాళ్ళందరూ లోపలికి రావాలి భోజనానికి కూడా టైం అయింది కాబట్టి బిడ్డల కథ వింటావరన్నయ్య నలుగురి బిడ్డల కథ వింటారా అన్నయ్య నచ్చలు బిడ్డల కథ వింటావరన్నయ్య నచ్చలు మరి బిడ్డల వింటావా అన్నయ్య వీరుడు మూరలి మోహన వింటారా అన్నయ్య వీరుడు మూరలి మోహన వింటావా అన్నయ్య వీరుడు సుధాకరుడు వింటావా అన్నయ్య సూర్యుడు ఆనందరావు వింటావా అన్నయ్య నలుగురికి నాయకుడు వింటావా అన్నయ్య సురపనేని జనార్దను వింటావా అన్నయ్య నూను గోమిసాలో వింటావా అన్నయ్య నూరేళ్ళు బతికెటోళ్ళు వింటావా అన్నయ్య మామూలు రైతు బిడ్డ వింటావా అన్నయ్య మామూలు రైతు బిడ్డ వింటావా అన్నయ్య చేతుల చేసుకొని వింటావా అన్నయ్య లైపలై తీసుకొని వింటావా అన్నయ్య కొనబో పురిపోయేదాకా వింటావా అన్నయ్య పోరాడి సద్దమంటూ వింటావా అన్నయ్య చక్కని బతుకులు వదిలే వింటావా అన్నయ్య చదువులు సందలు వదిలే వింటావా అన్నయ్య పట్టణాలు వదిలిపెట్టి పల్లెకెళ్ళినారంటావో పోరు చేసన్న పోరాడరావన్న 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 జనార్దన్ అన్న విద్యార్థి దశ నుంచి బయటకెళ్లి ఉద్యమం చేయడానికి ఎట్లా పరిచయం చేసుకుంటే ఆ రిక్షా వాళ్ళతో కలిసి రిక్షా దొక్కిండో విద్యార్థి జనార్దన్ అన్న అన్న రిక్షా వాళ్ళతో కలిసి రిక్షా దొక్కిండో విద్యార్థి అన్న కాజీపేటలోని కార్మికుల కలిసే విద్యార్థి జనార్దన్ అన్న అన్న కాజీపేటలోని కార్మికులు కలిసే విద్యార్థి కార్మికుల బాధలకు కారణము తెలిపే విద్యార్థి అన్న కార్మికుల జాతలకు కారణము తెలిపే విద్యార్థి నిష్ఠుల రంగు బయట పెట్టిండో విద్యార్థి మెస్సు అన్నలతోని కలిసి బతికిండో విద్యార్థి జనార్దన్ అన్న చదువు రానోళ్లకు చదువు నేర్పిండో జనార్దన్ అన్న రాత రానోళ్లకు రాత
నేర్పిండో విద్యార్థి జనార్దన్ అన్న గజ్జల గంగన్న గురువయ్యనాడో విద్యార్థి జనార్దన్ అన్న చెన్ను చెన్నాలకు అన్నయ్యనాడో విద్యార్థి జనార్దన్ అన్న చెన్నాలుతో కలిసి పల్లెకెళ్ళిండో విద్యార్థి జనార్దన్ అన్న చెన్నాలుతో కలిసి పల్లెకెళ్ళిండో విద్యార్థి జనార్దన్ అన్న ప్రజల కలువానికి పట్టుబట్టిండో విద్యార్థి జనార్దన్ అన్న ఏబీవీపీ గల్ల ఏడిపించిండో విద్యార్థి జనార్దన్ అన్న మత పిచ్చి గాల్లది మద మంచినాడో విద్యార్థి జనార్దన్ అన్న గుడపల్లి పడిపల్లి తక్కెళ్ళ పాడో విద్యార్థి జనార్దన్ అన్న సైకిల్ వేసుకొని తిరగసాగిండో విద్యార్థి జనార్దన్ అన్న ఏ ఊరి నీదంటే ఈ ఊరి అండో జనార్దన్ అన్న తల్లిదండ్రి ఎవరంటే మీరే అన్నాడు విద్యార్థి జనార్దన్ అన్న అమ్మయ్య ఎవరంటే మీరే అన్నాడు విద్యార్థి జనార్దన్ అన్న అమ్మ అక్కని చెలిమి చేసిండో విద్యార్థి జనార్దన్ అన్న చిన్నాల బిడ్డల చీముళ్ళు తీసే విద్యార్థి జనార్దన్ అన్న పల్లె బతుకు తన బతుకు అన్నాడు విద్యార్థి జనార్దన్ అన్న సల్లంగా చదువుకును సాలించుకుంటూ విద్యార్థి జనార్దన్ అన్న మెల్లంగా పల్లెకు దారి పట్టిండో విద్యార్థి జనార్దన్ అన్న ముగ్గురు తమ్ముళ్ళ నెంటేసుకుంటూ విద్యార్థి జనార్దన్ అన్న మెదకు జిల్లాలోన కాలు పెట్టిండో విద్యార్థి జనార్దన్ అన్న ఆ మెదక్ జిల్లా ఎట్లా ఉందా అంటే ఎలా ఉంది నడుచుకుంటూ వస్తురాళ్ళు ఆ. వచ్చేటప్పుడు ఆ మెదక్ జిల్లా అడవి ఎట్లా ఉంది ఆ చెరువు ఎట్లా ఉంది ఆ ఊరు ఎట్లా ఉందా అంటే ఆ మెదకు జిల్లాలో నా అరే! నాయనో అరే! బతుకులేని పల్లున్నదిరా ఒరి నాయనో బతకలేని జనమున్నదిరా ఒరి నాయన మెతుకులేని పల్లెన్నదిరా ఒరి నాయన బతకలేని జనమున్నరురా పల్లె పొంటి ఆమెడ పొడువో ఓరి నాయన పసిపేరు వారుతున్నది ఒరి నాయన పల్లె పొంటి ఆమెడ పొడువో ఓ నాయన పసిపేరు వారుతున్నది ఒరి నాయన ఆ ఏటికి ఎడమ పక్కన ఒరి నాయన పేదొల్ల మోట బావులో ఒరి నాయన ఏటికి కుడి పక్కనరో ఒరి నాయన కోటీసుల ఊట బావులో ఒరి నాయన ఎండకాల మచ్చనంటే ఏటి నీళ్లు మలుపుకొని కోటీసులు కూలలను కోటి తిప్పలా పెడతారు మెదకు జిల్లాలోనా ఒరి నాయన మెతుకులేని పల్లెన్నదిరా ఒరి నాయన బతకలేని జనమున్నరురా పల్లెకు పడమటేరునా ఒరి నాయన చిన్న చిన్న కుంటలున్నవి ఒరి నాయన పెద్ద పెద్ద చెరువులున్నవి ఒరి నాయన చెరువులు కుంటలు నిండుత కూలొల్లక పండగర చెరువులు నిండకపోతే గుండె పలిగి సస్తారు మెదకు జిల్లాలోనా ఒరి నాయన మెతుకులేని పల్లెన్నదిరా ఒరి నాయన బతకలేని జనమున్నరురా పెద్ద చెరువు తూము కిందరా ఒరి నాయన పెద్ద పెద్ద దొరల భూములో ఒరి నాయన పెద్ద పొలం మాది గొల్లది ఒరి నాయన తల్లాపురం తర్రాలొల్లది ఒరి నాయన పొందలగడ్డ బేగరొల్లది ఒరి నాయన గొర్రె పొలం ఒడ్డెరొల్లది ఒరి నాయన గండి పొలం గాయిదొల్లది ఒరి నాయన సౌడు పొలం సాకలొల్లది ఒరి నాయన పారె పొలం పటేలొల్లది ఒరి నాయన పందురు పొలం ఉన్నని పొలము ఒరి నాయన బురద బుక్కి బురద గక్కి భూసామి కర్రలాంటి పోవంగా తలకు తూమెడే రావు మెదకు జిల్లాలోనా ఒరి నాయన బతుకులేని పల్లెన్నదిరా ఒరి నాయన బతకలేని జనమున్నరురా ఆ పల్లెని చూడడానికి ఆ నలుగురు విద్యార్థులు నడుచుకుంటూ వచ్చేటప్పుడు అడవి ఎట్లా ఉంది అంటే అరే టీకు టాకున్నా సోకున ఎదిగే మనము చూడు నాయన టీకు మనము చూడు నా టీకు మనము చూడు నాయన ఆకును కాదు నోటును అంటే తునికి ఆకు చూడు నాయన తునికి ఆకులు చూడు నాయన తునికి ఆకు చూడు నాయన ఆకాశాన్ని ముద్దు పెట్టడి వాగు మధ్య చూడు నాయన ఆకు మధ్య చూడు నాయన ఆకు మధ్య చూడు నాయన పట్టుకుంటేనే వదలనంటది పరికి తెప్ప చూడు నాయన పరికి తెప్ప చూడు నాయన పరికి తెప్ప చూడు నాయన చెరువు అందాలు చెప్తాం ఇక ఆ చెంగు చెంగున ఎగురు తుంకడి చేప పిల్ల చూడు నాయన చేప పిల్ల చూడు నాయన చేప పిల్ల చూడు పక్కున నవ్వే గోండ్రు గప్ప చూడు నాయన గోండ్రు గప్ప చూడు నాయన గోండ్రు గప్ప చూడు పికపికమాని పక్కున నవ్వే గోండ్రు గప్ప చూడు నాయన చూడు నాయన గోండ్రు గప్ప చూడు నాయన పుడుగు పుడుగున మునిగి తేలడి పొడు బొంగల చూడు నాయన అప్పుడు బొంగలు చూడు నాయన అప్పుడు బొంగలు చూడు నాయన
కట మీద రాజాన కట మైసురాజా కట మీద రాజాన కట మైసురాజా జాన ముంగటి కొన్నది జాన ముత్యాల రాసి జాన ఎడమకున్నది జాన పౌడల రాసి జాన వెనుకకున్నది పౌడల రాసి జాన ఆడికెళ్ళి రాజాన ముందడికొస్తే రాజాన ఆడికెళ్ళి రాజాన ముందడికొస్తే రాజాన మతడి కింద రాజాన మతడి పోసు రోజాన మతడి కింద రాజాన మతడి పోసు రోజాన ఆడికెళ్ళి రాజాన ముందడికొస్తే రాజాన ఆడికెళ్ళి రాజాన ముందడికొస్తే రాజాన పొదల సాటున జాన పొతాలింగడు జాన పొదల కింద రాజాన పొదల లింగడు జాన ఆడికెళ్ళి రాజాన ముందడికొస్తే రాజాన ఆడికెళ్ళి రాజాన ముందడికొస్తే రాజాన ఊరునుగా సడి జాన ఊరాడమ్మ రాజాన ఊరునుగా సటి జాన ఊరడమ్మ రాజాన ఆ ఊరికి వచ్చిన తర్వాత ప్రజలను కలిసిన తర్వాత ప్రజలు ఏమంటారంటే ఎవరు బిడ్డ మీరు అని అడుగుతున్నాడు ఊరు మీది ఏ పల్లె మీదో చిన్నారి నా బిడ్డలారా ఏ ఊరు మీది ఏ పల్లె మీదో చిన్నారి నా బిడ్డలారా మీరు ఎట్టి ప్రజలతోని ఏమి పని కలిగే చిన్నారి నా బిడ్డలారా బిడ్డ ఎట్టి ప్రజలతోని ఏమి పని కలిగే చిన్నారి నా బిడ్డలారా బిడ్డ ఓట్లను కాసేటి సెట్లయ్యినమురో చిన్నారి నా బిడ్డలారా బిడ్డ పుట్టి బుద్ధి జరిగి సావనికైనా చిన్నారి నా బిడ్డలారా బిడ్డ మామేలు గోరెడ్డి మనసులే లేరో చిన్నారి నా బిడ్డలారా బిడ్డ మాటలు వింటుంటే మనసు కరిగిందో చిన్నారి నా బిడ్డలారా బిడ్డ మాటలు వింటుంటే కడుపు దేవిందో చిన్నారి నా బిడ్డలారా బిడ్డ చెప్పగానే వాళ్ళు అడుగుతారు అన్న మీరు ఇన్ని రోజులు ఒక కష్టం చేసి ఇటు చేసి తప్పుతారు కాబట్టి మీ ఊరికి వచ్చినామని చెప్పినప్పుడు దుక్కి దున్ని మొక్క నాటి మొక్కకు నీళ్లు పోసి మొక్క మొక్కకు నీళ్లు పోసి మొక్క మొక్కకు నీళ్లు పోసి బస్తులుంటారెందుకో అన్నలు అన్నలు అసలున్నారెందుకు అన్నలు మా అన్నలు భూమిలో నా బొగ్గు ఉంది బంగారం ఎండి ఉంది బంగారం ఎండిపోతుంది బంగారం ఆ భూమి నీకు దక్కుతే అన్నలు కూలన్నలు భూమి నీకు దక్కితే అన్నలు కూలన్నలు బతుకులన్నీ మారురో అన్నలు కూలన్నలు నీ బతుకులెన్నో మారునో అన్నలు కూలన్నలు మనల్ని పిలిచి భూమి కొరకు యుద్ధం చేస్తా ఉన్నారు యుద్ధం చేసేదానికంటే ముందు సంఘం పెట్టారు రండి రో కూలన్నా సంఘం పెడతాము సంగతేందో చూద్దాము రండి రో కూలన్నా సంఘం పెడతాము సంగతేందో చూద్దాము రండి రో కూలన్నా కూలన్నల సంఘమట కూడు పెట్టే సంఘమో కూలంటల సంఘమట కూడు పెట్టే సంఘము కూడన్నల సంఘమట కూడు లేని సంఘమో కూల సంఘమట కూడు పెట్టే సంఘము రైతన్నల సంఘమట రణము చేసే సంఘమో రైతన్నల సంఘమట రైతు చేసే సంఘము పేదోళ్ళ మంత కలిసి పెడదాము సంఘము రండిరో కూలన్నా సంఘం పెడదాము సంగతేందో చూద్దాము రండి రో సంఘం పెట్టుకొని ఆ భూమి దున్నడానికి వెళ్తారు బంజరు భూమిని కొట్టడానికి పోతారు ఆ. వెళ్ళినారే నా కూలి నలన్నా వెళ్ళినారే నా కూలి నాగటెట్ల దోలుకొని నగలు పూజానేసుకొని నాగరెట్ల తోలుకొని నగలు భుజానేసుకొని నాగటెట్ల దోలుకొని నగలు పూజానేసుకొని నాగరెట్ల తోలుకొని నగలు భుజానేసుకొని జోళ్ళు పూజానేసుకొని ముళ్ళు గర్ర పట్టుకొని తోలు దొంగ వేసుకొని ముళ్ళు కర్ర పట్టుకొని పంజరంతా బాగా దున్ని బంగారు పంటలయ్య ఎల్లినారే నా కూలి నలన్నాలెల్లినారే నా కూలి జనాలంతా వెళ్ళినారే నా కూలి జనాలంతా వెళ్ళినారే నా కూలి జనాలంతా వెళ్ళినారే విద్యార్థి అమర వీరులకి జోహార్ జోహార్ విద్యార్థి అమర వీరులకి జోహార్ జోహార్ అమర వీరుల ఆశయాలని శుభాశీలం కొనసాగిద్దాం గుండె సడిని పెన్ను వైఖరి వందనాలు వందనాలు అన్నా విలేకరి వందనాలు వందనాలు అన్నా విలేకరి కాబట్టి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు వెల్లికరణలకు. ఎందుకనంటే చూపుకు వేయనంత జేబుల బతుకుంటావు, ప్రపంచమంతా మలిసి కాగితంలో పెడతావు, చురకత్తిని మించిన పదును దేలి ఉంటావు, మర్రబడుతు జర్నలిజం జేబుల గన్నైతవు. ఓయమ్మ కలము ఓయమ్మ కలము నీ చరితెంత ఘనమో, నేను వర్ణించా ఇంకెవరి కౌల తరము. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరి గురించి కూడా తెలియజేయాలి. కళ అంటే ఒకటే కాదన్న, 66 కళలు ఉన్నాయి. 66 కళలలో
మీలాగా ఫోటోలు తీసేది కూడా ఒక కళే. కాబట్టి ఈనాడు ఇలా ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, వాస్తవంగా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, విద్యార్థి వీరుడు 1200 మందికి పైగా జైలు గొడత చెలిమి చేసినొల్లు, జంగులో జెండాలు మోసినొల్లు. మీరు కోరస్ ఇస్తానంటే పాడతా. జైలు గొడత చెలిమి చేసినొల్లు, జంగులో జెండాలు మోసినొల్లు. జైలు గొడత చెలిమి చేసినొల్లు, జంగులో జెండాలు మోసినొల్లు. తరగతి గదిలలో పెరిగినొల్లు, పోరులో వరవడి మార్చినొల్లు. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు, వీరు తెలంగాణ పోరులో నేలరాలిన తారలు. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు, వీరు తెలంగాణ పోరులో నేలరాలిన తారలు. తూటాలతో హోలీ ఆడినొల్లు, రణభూమికి రంగులద్దినొల్లు. తూటాలతో హోలీ ఆడినొల్లు, రణభూమికి రంగులద్దినొల్లు. నూనుగు మీసాల పోరగళ్ళు, ఏనుగు కుంభనే కొట్టినొల్లు. ఆరరా ఇద్దరా విద్యార్థి వీరులు, వీరు తెలంగాణ పోరులో నేలరాలిన తారలు. కాబట్టి వాళ్ళ గురించి కూడా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈనాడు 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి ఓటు అనే ఆయుధాన్ని కల్పించినటువంటి మహోన్నత వ్యక్తి, 18 డిగ్రీలు చేసి ప్రపంచ మేధావులలో ఒకరు. ఓటంటే తెల్ల కాగితము కాదురా, ఓటంటే కంప్యూటర్ బటను కాదురా, ఓటంటే 100 రూపాయల నోటు కాదురా, ఓటంటే చీపులి కరువందు కాదురా. నీ ఓటే రాజ్యమేల సీట ఇందిరా, దాన్నమ్ముకుంటే మన బతుకులు ఆగమౌనురా. వెనకటి కాలంలో ఓటు రాజులకే ఉండేనంట, వెనకటి కాలంలో ఓటు రాజులకే ఉండేనంట. ప్రజలంతా వాళ్ళ కింద బందీలై బతికిరంట. ఆ చీకటి యుగములోన అంబేద్కర్ ఉట్టెనంట, ఆకలి అవమానాలను అధిగమించి నిలిచెనంట. నీ ఓటే రాజ్యమేల సీట ఇందిరా, నీ ఓటే రాజ్యమేల సీట ఇందిరా, దాన్నమ్ముకుంటే మన బతుకులు ఆగమౌనురా. మన రాజ్యాధికారం కోసం, మన కోసం ఈనాడు అహర్నిశలు శ్రమించినటువంటి గొప్ప వ్యక్తులలో, ప్రపంచ మేధావులలో ఒకరైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూడా ఇలా తలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అంబావాడేనా ఉదయించినాడులే, అవమానాలెదురైతే ఎదిరించినాడులే. జ్ఞానం వెలిగించాలి, అజ్ఞానం తొలగించాలి అని దేశాన్ని దాటిపోయి జాతి తలరాతను మార్చే. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, చాలా పాఠాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఒక మాట ఒక తూట కన్నా ఎన్నో రేట్లు మిన్నా, భాషలో వేల కొలది బాంబుల బలముందన్నా, పదం పదంతో మనిషి కదం తొక్కుతాడన్నా, లిపితో తన ప్రగతి చరిత్ర భద్రపరుస్తాడన్నా. అక్షర దీపాలను వెలిగించాలు. ఈనాడు లాస్ట్ లోనా మా బాబాయ్ వాస్తవం చెప్పాలంటే ఇంకొక విషయం చెప్పాలి, దయచేసి ప్లీజ్ మన్నించండి. తెలంగాణ, ఆంధ్ర 2 తెలుగు రాష్ట్రాల యొక్క జానపద కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి మా బాబాయ్ సుంచులింగన్నను మా వేదికకు పరిచయం కావాల్సిందిగా విజ్ఞప్తి. ఫోటో దా నీ ఆమె తరదిద్దురా. మా బాబాయ్, మా సుంచులింగన్న బాబాయ్, కాబట్టి వేదికకి పరిచయం కావాల్సిందిగా విజ్ఞప్తి. తర్వాత మళ్ళీ
అన్న థ్యాంక్ యూ అన్న